భారీ వర్షానికి కరీంనగర్ అతలాకుతలమైంది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్ ముందర భారీ వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కలెక్టరేట్ ప్రాంతం ముందర రోడ్డుపై వరద నీరు మోకాళ్ల వరకు వరద నీరు చేరింది. పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో మనకమ్మ తోట, రామ్నగర్లలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. sana భారీ వర్షానికి కరీంనగర్ అతలాకుతలమైంది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్ ముందర భారీ వర్షం నీరు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కలెక్టరేట్ ప్రాంతం ముందర రోడ్డుపై వరద నీరు మోకాళ్ల వరకు చేరింది. పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో మనకమ్మ తోట, రామ్నగర్లలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో కరీంనగర్ వరదల బీభత్సం సృష్టించారు. అక్కడ ఇళ్లలో కూడా నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో అక్కడున్న అప్డేట్స్ ని మనకు అందించడానికి మా ప్రతినిధి రవీందర్ కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారు. రవీందర్, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు చూసుకుంటే ఇంకా రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా కరీంనగర్ టౌన్ లో ప్రత్యేకంగా దాదాపు ఇటు రాజీవ్ చౌక్, అదే విధంగా కలెక్టరేట్ ప్రాంతం, అదేవిధంగా బస్టాండ్ ముందు ఆవరణం కూడా అది మొత్తం కూడా ఈ వాటర్ అధికంగా వర్షంకు వాటర్ అధికంగా రావడంతో మొత్తం అక్కడ రాకపోకలు బంద్ అవడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కొన్ని బారిగేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మోకాలకు పైగా వాటర్ రావడంతో కూడా ఫ్లో అనేది అధికంగా వస్తుంది కాబట్టి అక్కడ బారిగేట్లు కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా అక్కడ నుంచి రాకపోకలు కూడా బంద్ చేసి ఎవరిని కూడా ఆ ప్రాంతం నుంచి పంపించకుండా పోలీసులు అయితే అక్కడ బారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఆ కరీంనగర్ లోని కొన్ని ఏరియాలు అంటే ఇటు మంకమ్మ తోట కావచ్చు, కొన్ని ఏరియాలలో ఈ భారీ వర్షం కురియడంతో కూడా మొత్తం ఆ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. పెద్ద డ్రైనేజీ ఉండడంతో కూడా దాంట్లో నుంచి వాటర్ అధికంగా చేరడం, కొన్ని ఇళ్లలోకి కూడా వాటర్ చేరిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇళ్లలోకి వాటర్ చేరడంతో మొత్తం వాళ్ళకి సంబంధించిన సామాను కావచ్చు, వాళ్ళు తినే వస్తువులు కావచ్చు, మొత్తం కూడా నానిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం వేళలోని కూడా చాలా ఇళ్లలోకి కూడా వాటర్ అయితే చేరింది. వాటర్ చేరడంతో వాళ్ళు కూడా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. అదే విధంగా ఇటు బ్యారేజీలు కూడా, ఇటు సరస్వతి బ్యారేజీ కూడా ఇప్పటివరకే వాటర్ అధికంగా రావడంతో దాంట్లో కూడా బ్యారేజ్ నిండుకుండను తలపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా సరస్వతి బ్యారేజ్ సంబంధించి ఎగువ నుంచి వాటర్ అధికంగా వస్తున్నాయి కాబట్టి 74 గేట్లను ఎత్తి కూడా దిగువ ప్రాంతానికైతే ఒకవైపు వాటర్ వదులుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదే విధంగా కొన్ని ప్రాంతాలలో అంటే ఇటు మానకొండూరు ప్రాంతాల్లో చూసుకుంటే కొన్ని వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. అక్కడ రాకపోకలు కూడా నిలిపివేసే విధంగా భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలను కూడా ఎవరు కూడా అక్కడ వాగులు వంకలు దాటవద్దని కూడా అక్కడ పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ లో అత్యధికంగా టౌన్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. ఈ అత్యధిక వర్షం అనేది దాదాపు గత 10 సంవత్సరాల క్రితం ఈ వర్షం కురిసింది. ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ టౌన్ లో ఆ వర్షాన్ని కూడా తలపించే విధంగా ఒకవైపు వర్షం కురడంతో చాలా చోట్ల కొన్ని ప్రాంతాలు అయితే జలమయమైన పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా కొన్ని ఇళ్లలోకి వాటర్ రావడంతో ప్రజలు కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. మున్సిపల్ సంబంధించిన అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా కావడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే మ్యాన్హోల్స్ ఉన్నాయో ఆ మ్యాన్హోల్స్ కూడా అక్కడ వాటర్ ను తీసివేసే విధంగా కూడా అక్కడ నుంచి వాటర్ క్లియర్ చేసే విధంగా కూడా మున్సిపల్ అధికారులు కూడా అక్కడ చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ట్రాఫిక్ కూడా నియంత్రిస్తూ ఒకవైపు వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా అధికంగా వర్షం కురుస్తుంది కాబట్టి కరీంనగర్ టౌన్ లోనే అధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది. అయితే చాలా ఇళ్లలోకి వాటర్ అయితే వచ్చాయి. ఇటు మంకమ్మ తోట ప్రాంతంలో మాత్రం కొన్ని ఇళ్లలోకి వాటర్ రావడంతో
వాళ్ళు నిన్న రాత్రి నుంచి అంటే దాదాపు 3-4 సమయం నుంచి కూడా వాళ్ళు దిక్కుమంటూ చూస్తున్నారు. అందులో వర్షపు నీరు అధికంగా రావడంతో వాళ్ళు మొత్తం సామానంగా తడిసిపోయింది. వాళ్ళు కూడా తడిసిన పరిస్థితి, వాళ్ళు పడుకోలేని పరిస్థితి, వాళ్ళు వంట చేసుకోలేని పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే స్థానికంగా ఉన్న సుడా చైర్మన్ కొన్ని ఇళ్లలోకి ఇప్పటికే వంట సామాగ్రి పంపిస్తూ వాళ్ళకు టిఫిన్స్ కానీ అవి అరేంజ్ చేస్తూ అతను కూడా అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. వర్షం ఇంకా కొంచెం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది కాబట్టి కొన్ని ఏరియాల నుంచి వాటర్ అయితే మొత్తం బ్యాక్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడెక్కడైతే అంటే ఈ కలెక్టరేట్ ప్రాంతంలో చూసుకుంటే దాదాపు కలెక్టరేట్ ప్రాంతం అంతా కూడా మొత్తం వరద నీరు చేరుకోవడంతో అక్కడ గేట్లను కూడా ఓపెన్ చేసి ఆ వరద నీరుని అయితే ఖాళీ చేసిన పరిస్థితి చెప్పవచ్చు. ఇప్పటి వరకు కొంచెం తగ్గుముఖం వర్షం పట్టింది కాబట్టి ఇప్పుడైతే ప్రజలు ఇంకా కొంచెం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పొచ్చు. ఇళ్లలోని వాటర్ ను బయటకు తీసే విధంగా కూడా అక్కడ ఉన్న వాళ్ళైతే ఇళ్లలో నుంచి వాటర్ అయితే బయటకు తీసేస్తున్నారు. వాళ్ళు సామాన్ చదువుకుంటున్నారు, వాళ్ళు వంట చేసుకోవడానికి కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళు అరేంజ్ చేసే విధంగా మాత్రం అక్కడ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇంకా 2 రోజుల వరకు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి అప్రమత్తంగా కరీంనగర్ టౌన్ మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా వాటర్ అధికంగా వచ్చి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్టయితే కంపల్సరీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి సమాచారం అందించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. మరో 2 రోజులు కూడా ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి అధికంగా కురిసే అవకాశం కనబడుతుంది కాబట్టి గ్రామానికి కాదు వైపు వాగులు వంతలు ఉన్న చోట అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాల చోట కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి కానీ రామగుండం ప్రత్యేకంగా చూసుకుంటే ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఓపెన్ కాస్ట్ గనులలోకి వాటర్ వెళ్లి అక్కడ బొగ్గు నిల్వలు ఇస్తారు కాబట్టి ఆ బొగ్గు నిల్వలు కూడా నిలిపేసిన పరిస్థితి కనబడుతుంది. ఓపెన్ కాస్ట్ కి సంబంధించిన కొన్ని ఏరియాలు అయితే అక్కడ బొగ్గు నిల్వలను అయితే ఆపివేశారు. ఎందుకంటే వాటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ కదే ప్రసక్తి అయితే ఉండదు కాబట్టి కంపల్సరీ అక్కడ కూడా బొగ్గు నిల్వలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మరో 2 రోజులు మాత్రం ప్రజలైతే ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే కంపల్సరీ అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లోకి జలమయం అయ్యే అవకాశం ఉన్న చోట మాత్రం అప్రమత్తంగా ఉండి రెవెన్యూ అధికారులు అయితే వెళ్ళవేళ పర్యవేక్షించాలి. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా కొన్ని చోట్ల వాగులు బంకులు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా భారీ గేట్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఏ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లకు ఆ జిల్లా కలెక్టర్ల ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మరో 2 రోజులు మాత్రం వర్షాలు అధికంగా ఉన్నాయి కాబట్టి కరీంనగర్ టౌన్ లో మాత్రం చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అయితే చూసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పొచ్చు. మరో 2 రోజులు మాత్రం ఈ వర్షాలు ఇదే విధంగా కురిసినట్టయితే చాలా వరకు ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.